9 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర సవ్యంగా సాగకుండా ఉండేందుకే ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ నేతలతో అల్పాహార విందు రాజకీయం జరిపారని గుసగుసలు గుప్పుమన్నాయి. కాపులకు రాజ్యాధికారం రాకుండా అడ్డుకునే యత్నంగా ఈ సమావేశం జరిగిందని ఆ సామాజిక వర్గం వారు భావిస్తున్నారు. వెల్కమ్ టు దీక్షా మీడియా. నేను శాంతి. తాజాగా కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. కెల్లంపూడిలోని ముద్రగడ్డ నివాసానికి వెళ్లిన నేతలు ఆయనతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు నేతలు వీరిలో ఉన్నారు. ఈ విందు రాజకీయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినప్పటికీ వారాహి భయం వారిని కునుకు తీయనీయడం లేదని తెలుస్తుంది. దీనిలో భాగంగా ముద్రగడ్డ వైసీపీ పార్టీ తీర్థం తీసుకునే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ విందు రాజకీయం దాన్ని బలపరిచింది. వైసీపీ కాపు నేతలతో ముద్రగడ్డ పద్మనాభం జరిపిన సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని వైసీపీ భావించినప్పటికీ అది జనసేనకే మేలు జరిగేలా ఉందని పలువురు భావిస్తున్నారు. ముద్రగడ్డ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కూడా లేరనే విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన కేసులతో ముద్రగడ్డ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ఆ కేసులన్నిటినీ ఎత్తేసింది. ఈ క్రమంలో వైసీపీ కాపు నేతలు ముద్రగడ్డతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ముద్రగడ్డ వైసీపీ తీర్థం తీసుకోవడానికి ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.